హలో అండి, ఈరోజు మా ఇంట్లో లంచ్ ఏం చేసినో చూపిస్తా. ఇక్కడ వేడివేడిగా రైస్ వండిన, దీంట్లో నుండి మా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా కట్టేసిన. ఇంకా వేడి వేడి గుమగుమలాడే సాంబార్ చూడండి. ఇప్పుడే స్టవ్ మీద నుండి కిందికి దించిన, పొగలు కూడా వస్తున్నాయి. సాంబార్ని అయితే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తా. ఈరోజు అయితే ఇట్లా పప్పుగా రెడ్ కలర్లో ఉండేటట్టు చేసిన. ఒక్కొక్కసారి అయితే పప్పుని మొత్తం మెత్తగా ఉడికించి చేస్తాను అన్నమాట. నాకు ఈ రకంగా చాలా ఇష్టం. టెంపుల్స్ దగ్గర కూడా ఇట్లనే పెడతారు కదా. సాంబార్ ఎట్లా చేసినా సాంబారేనండి, చాలా బాగుంటుంది కదా. సాంబార్ చేసిన కాబట్టి మా పిల్లలకు ఖచ్చితంగా ఈ టమాటా పచ్చడి ఉండవలసిందే. అందుకని మా పిల్లల కోసం అయితే టమాటో రోటి పచ్చడి అయితే చేసిన, నువ్వుల కాంబినేషన్లో. చూడండి, సాంబార్ ఉన్నప్పుడు ఖచ్చితంగా టమాటో రోటి పచ్చడి ఉండాల్సిందే. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇట్లా చేస్తే. చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. ఈ రెండు చేసిన కాబట్టి నాకు ఎంతో ఇష్టమైన ఇంకో ఐటెం కూడా చేసిన, చూపిస్తా చూడండి. వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు, ఇంకా ఉల్లిపాయ బజ్జీలు. నాకు సాంబార్ ఉన్న రోజు ఖచ్చితంగా లంచ్లోకి మిరపకాయ బజ్జీలు ఉండాల్సిందే అండి. నాకు చాలా ఇష్టం అన్నమాట. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి. సాంబార్తో పాటు మిరపకాయ బజ్జీలు, ఉల్లిపాయ బజ్జీలు పెట్టుకొని తినండి సైడ్కి. చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, క్రిస్పీగా. చూస్తేనే నోరూరుతున్నాయి కదా. చాలా బాగా వేస్తానండి నేను మిర్చీలు. నేనైతే ఇక్కడ లంచ్ చేస్తున్నాను అనమాట. వేడి వేడి అన్నం పైన సాంబార్ వేసుకొని, ఇట్లా టమాటా పచ్చడి పెట్టుకొని, సైడుకి ఇట్లా ఉల్లిపాయ బజ్జీలు, ఇంకా మిరపకాయ బజ్జీలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మా ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.